Right, Nana, please, Nana. Da. So let's have fun. All the time one. Okay, Guru. So I'm going to show my gun. Okay. I have to change my gun. I have to eat one. ఒకే ఒక ప్రశ్న గురువు గారు, మనము హిందూస్ ఇప్పుడు మన భారతదేశంలో కేరళ తెలుసు. ఎవడంది వాళ్ళదే ఎవడ ఆన్సర్. కేరళ గురువు గారు కొంచెం ఉన్నాను గురువు గారు, నేను గురువు గారు మన భారతదేశంలో కేరళ ఉంది, మన దేశంలోనే ఉంది. ఇప్పుడు శబరిమలకి అయ్యప్ప స్వాములు వెళ్తున్నారు. గతంలో లేని విధంగా ఇప్పుడు లేనిపోని ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు పమ్మన తెలిగితే ఏదో వ్యాధి వస్తుందని చెప్పి, అక్కడ హెవీ రద్దు ఉందని చెప్పి, అది కేరళ సోషల్ మీడియా అది ఎక్కువ పబ్లిష్ చేస్తుంది అన్నమాట. దాన్ని నమ్మేసి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరు కానీ భయపడడం కానీ పోవడానికి కానీ అది హిందూ ధర్మాన్ని ఎక్కడో కించపరుస్తుంది అనేది ఒక చిన్న ఒక ప్రశ్న లాగా. చిన్న ఏం లేదు పెద్దే. నీ ప్రశ్న కరెక్ట్, గుడ్ క్వశ్చన్. పాయింట్ ఏంటంటే మన ధర్మం నాశనం చేయాలని ఈ దేశంలో చాలా ఏళ్ళుగా నలుగురు కష్టపడుతున్నారు. నిలబెట్టే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, నాశనం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నలుగురు చెప్తాను, ఆ నలుగురు సాంగ్ ఇచ్చు. ఆ నలుగురు ఎవరంటే 1000 ఏళ్ళుగా ఇస్లాం చాలా కష్టపడుతుంది ఈ ధర్మనాశనం కోసం, ఈ దేశం నాశనం చేయడం కోసం. క్రైస్తవం కష్టపడుతుంది, కాంగ్రెస్ కష్టపడుతుంది, కమ్యూనిస్టులు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ కష్టపడే వాళ్ళు కొందరు దొంగ హిందువులు ఉన్నారు, వాళ్ళు సెక్యులరిస్టులో ఉంటారు ఈ దేశ నాశనం కోసం. ఇప్పుడు కేరళలో అయ్యప్ప గుడికి బోల్డ్ రెవెన్యూ వస్తుంది, 100 కోట్లు. అవన్నీ కేరళ గవర్నమెంట్ తినేస్తూ అక్కడ సరైన ఫెసిలిటీ ఇవ్వదు. అది కమ్యూనిస్టు మెంటాలిటీ కాబట్టి మన దేవాలయ వ్యవస్థ నాశనం చేయడం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ముస్లింలు వాళ్ళు తినే దాంట్లో ఇది కలుపుతారు అది మనం చాలా చూసాం. అది వాళ్ళ ఆచారం, శరీరంలోని పదార్థం కలిపితే కానీ పవిత్రం కాదు వాళ్ళ నమ్మకం. అక్కడ ప్రసాదం తయారీ ఎవరికి ఇవ్వాలి? హిందువులకి ఇవ్వాలి. వాళ్ళు ముస్లిమ్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ధర్మనాశనం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరు శబరిమల రాలేదనుకో, ఈ దొంగ ప్రచారాలు ఏదో అది కలిసింది అది ఇది అని చెప్పి, అప్పుడు అది ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే ఏమవుతుంది? ఇప్పుడు పంబా నది దగ్గర ఓవర్ స్వామి అని ఒక దర్గా ఉంది. దర్గా అంటే ఏముంటుంది? అందరినీ చెప్పు. ఆలయంకి వెళ్ళి అది కూడా దేవుడు అని అనుకుంటా అంటారు కాబట్టి చెప్తున్నాను. సమాధి లాగా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్, సమాధిలా ఉండదు. సమాధి. దర్గా అంటే పడుకోబెట్టిన శవం, చర్చ అంటే నిలబెట్టిన శవం. సో అయ్యప్ప స్వాములు ఏం చేస్తారు? శవాన్ని చూసే స్నానం చేస్తారు మామూలుగా దీక్షలో ఉన్నప్పుడు. ఇంత దీక్ష చేసి ఇన్ని నియమాలు పాటించి పోయి మళ్ళీ శవం దగ్గర ముట్టుకోవచ్చా? బుద్ధి జ్ఞానం ఉందా? తప్పు కదా, ముప్పు కదా. అయ్యప్పటికి ఈ జ్ఞానం లేకపోవడం వల్ల అదొక నాశనం. ఇప్పుడు శబరిమలలోనే ఓ దర్గా పెట్టేశారు. మన బుద్ధిహీనం అక్కడికి వెళ్ళిపోయి అది కూడా ఏదో మొక్కేస్తుంటారు. శ్రీశైలం వెళ్ళే అడవిలో దారిలో ఓ దర్గా కట్టేశారు. శ్రీశైలంలో ఉండేది ఎవరు? శివుడు. శివం వెళ్ళే దారిలో శవం ఏంటి? ఎందుకంటే మన దేశాన్ని ఆక్రమించాలనేది పాపం వాళ్ళ చిరకాల వాంఛ. ఈ దేశాన్ని మొక్కలు చేయాలి, అందులో సక్సెస్ అయ్యారు. ఇది మొత్తం అంతా మా మతమే ఉండాలనేటువంటి నీచమైన బుద్ధి చేత ఆ పుస్తకం ఎక్కించిన ప్రభావం చేత వాళ్ళు అలా తయారయ్యారు. వేములవాడ తెలుసా? ఎవరుంటారు? వేములవాడ శివుడు. అందులో దర్గా ఉంటుంది. ఎక్కడైనా దర్గాలో గుడి ఉంటుందా? మసీదులో గుడి ఉంటుందా? గుళ్ళు కూడగొట్టేసి మసీదు కింద మారుతారు. వాళ్ళ అలవాటు బుద్ధి. మన వాళ్ళకే బుద్ధి లేకుండా మసీదు కింద గుళ్ళు కడుతుంటారు. నేనేమిటంటే మన ఇంగిత జ్ఞానం ఎక్కడికి పోయింది? ఉండాలి కదా. ఆహారం తినే దాంట్లో ఉమ్ము ఉత్సా కలిపితే ఆహారాన్ని గౌరవించినట్టు కాదు కదా, అవమానించినట్టు. తినే దాంట్లో తాగే దాంట్లో విషం కలపాలని ఆలోచన వచ్చిందంటే అది అసలు మతమే కాదు కదా, అది ప్రమాదం కదా కదా. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి దూరంగా ఉండాలి. ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఎందుకంటే అందరు మంచి మనం కోరుతున్నాం, సర్వే జన. ఇప్పుడు
ఇది దేవుడికి పెట్టిన అరటిపండు అని ఇస్తే ఏ గొర్రె తీసుకోదు. ఇదిగో ఇది అమ్మవారి దగ్గర వేట ఇచ్చిన కోడి అని ఏ ముస్లిం గారిని ఇస్తే తింటారా? తింటాం. ఎందుకని? హలాల్ మాంసమే తింటాడు ఆయన. వీడు విగ్రహాన్ని పెట్టిన తింటాడు కాబట్టి యేసు రక్తం అది తాగుతుంటాడు, జ్యూస్ తాగినట్టు. ఇప్పుడు మన 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 ప్రసాదం పట్ల వాళ్ళకి కన్సర్న్ లేదు, గౌరవం లేదు. అది కాకుండా రే నువ్వు నరకానికి వెళ్ళిపోతారా అంటాడు. ఏంటి వాడికి ఉండరా బాబు అన్నందుకు, అవునా? సో కాబట్టి ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించాలి వద్దా? అబద్ధాలు చెప్పచ్చా నీలాగా? అంటే నేను అంటున్నాను కాదు, హోల్సేల్ నువ్వు అనుకున్నావు, అబద్ధం కాదు, ఇది భ్రమ. అన్ని మంచోడు కదా, ఎందుకు నువ్వు మంచోడివి అని ప్రమాదం. నేను చెప్పేది నువ్వు మంచోడివి సరిపోయిందా? ఎదురుపక్షం మంచోడు అవ్వకలేదా? మీకు అర్థమయ్యేలా చెప్తా. మంచి ప్రశ్న అడిగావు. ఒక చోట ఒక నది మధ్యలో ఒక చిన్న దీవి, అక్కడ ఒక ఎలక ఉంది. వరద వచ్చేసి మునిగిపోద్ది. అందుకని తాబేలు అటు వెళ్తుంది. ప్లీజ్ ప్లీజ్ నీ మీద ఉంటాను, నన్ను అవతలోటి చేయొచ్చు. ఏం ఇబ్బంది ఉంది? అలా ఉంటుంది. అది తాబేలు అటు పక్క వెళ్ళిపోతుంది, బతికేస్తుంది. ఇంతలో తేడు వచ్చింది, నేను కూడా వస్తాను అంటే ఎలక చెప్పింది ఇది ప్రమాదం, దీన్ని నమ్మకూడదు, దీని బుద్ధి చాలా డేంజర్ అని చెప్పి. అదంతా నిన్ను మోసాడుగా, దాన్ని మొత్తాను, పెద్ద ప్రాబ్లం ఏముంది అంది. ఎక్కించుకుంది. ఎవరిని? తేలును కూడా ఎక్కించుకుంది. కొంత దూరం వెళ్ళాక తేలు ఎలకని వేసి వెళ్ళాడు, చచ్చిపోయింది. ఆ తర్వాత తేలును కూడా వేసేసి, తాబేలు కూడా వేసి అది వెళ్ళాడు, చచ్చిపోయింది. గట్టుకు వెళ్ళిన తర్వాత దూకేసి అది చెప్పింది. చూసావా ఎలక చెప్పింది, నువ్వు విన్నావా? నువ్వు ఎంత ఎలక చేసినా నేను కొడతాను, నేను విషయం చెబుతాను, అది మా జాతి లక్షణం అని చెప్పింది. అది తప్పు తేలుదా ఆలదా? అది నువ్వే. నువ్వంటే నేను నొక్కనంటలేదు సుమా. అటు కూడా మంచి ఉంది అని అనుకునే అతి మంచి వాళ్ళకి ఇది ఉదాహరణ. సరే గురుగారు, మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఇప్పుడు మీరైతే ఎంతైతే మన మతాన్ని గురించి మీరు ఎంత పోరాటం చేస్తున్నారో, వాళ్ళ మతాన్ని కోసం కూడా వాళ్ళు అలా పోరాటం చేస్తారు. వాళ్ళు కూడా చెప్పడంలో కరెక్ట్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళు నేను నీకు అదే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి, ఇది ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒకరు ఉంటారు. ఇఫ్ యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ సీఎం అయిపోతావా? అవు కదా. అలాగే నిజాలు కూడా. ఇన్ని మాటలు ఎందుకు పోనీ, ఇంకా స్ట్రాంగ్ పాయింట్. ఇందాక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాను, ఏంటిది? దాని గురించి గురుగారు. పీస్ పీస్ అండ్ లవ్. లవ్. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఏమున్నాయి? ప్రేమ దేశాలు, శాంతి దేశాలు. ఆయుధాలు ఎందుకురా మరి? భారతదేశం ఎవరి మీద దాడి చేయదు, మరి హిందూ దేశం ఎవడు కాదన్నా అవునన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. మూలం పోదుగా. మొన్న చిత్తూరులో పిల్లలు నాకు సెక్యూరిటీ వచ్చారు, స్టూడెంట్స్. నేను బొట్టు పెట్టుకుంటారా అన్నాను. అంటే అందరూ పెట్టుకున్నారు. మన్నాడు వస్తూ పిల్లడు పెట్టుకోలేదు. ఏమన్నా నువ్వు పెట్టుకోలేదన్న. పక్కనోడు గురువారు వాళ్ళు క్రిస్టియన్ అన్నాడు. ఏం పేరు? ఐజక్. మీ నాన్న పేరు ఏంట? శ్రీనివాస్. ఏంటి ఎట్లా వాడు క్రిస్టియన్ అయ్యాడు చెప్పు? శ్రీనివాస్ కొడుకు నువ్వు సీఎం అన్నట్టు. అదేందా? నువ్వు సీఎం అనేది అబద్ధం కదా, వాడు క్రిస్టియన్ అనేది కూడా అదే అబద్ధం. మూలం ఎక్కడ పోద్ది? ఆటో స్పెల్లింగ్ ఏంటి? నేను దాన్ని కొంచెం మార్చి ఏయు తర్వాత డిఐ అని పెట్టాను. అవుద్దా? ఐడియా వద్దా? అది అవదుగా. అలాగే నేను 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన ఆధారాలు చూపిస్తాను. ఎవడైనా భూమి మీద 2,000 సంవత్సరాల క్రితం ఎక్కడైనా ఓ మసీదు చర్చి ఉంటే చూపించమని. వెళ్ళిపోదాం, మనం అందరం కోసేసుకున్నాం, వెళ్ళిపోదాం అందులోకి. కాబట్టి నువ్వు అన్నంత మాత్రం నీది గొప్పదైపోదు, నీ రకాల జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రం నీది గొప్పదైపోదు. ప్రపంచం గెలవాలి,
ప్రపంచాన్ని గెలిచి తీరాలి. దేంతో? జ్ఞానంతో గెలవాలి, కత్తితో కాదు, బెదిరింపుతో కాదు. అందుకే స్పష్టంగా చెప్తా, ఎడారి మతములు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక, సెక్యులర్ కుక్కలు నశించుగాక. అబద్ధం చెప్పకూడదు అస్సలు. మీరు ఇంతగా చెప్తున్నారు కదా గురువు గారు, ఇప్పుడు మీ మీద కూడా ఎంతో మందికి ఎంతో లోపల ఉంటుంది. వింటావా? వింటావా? వాడు ఫోన్ చేశాడు, నేను బాబు ఏం పేరు అన్నాను, ఏదో పేరు చెప్పాడు. గురుగారండి ఏదైనా శ్లోకం చెప్పండి అన్నాడు. మంచి మాటలు చెప్పండి, ఏ వినాలమ్మా, మంచి మాటలు చెప్పండి అన్నాడు. చెప్తూ శ్లోకం, నాకు ఇష్టమైన శ్లోకం చెప్తున్నాను. చెప్పలేం కదా, అటువైపు ఫోన్ చేసినాడు ఎవడో. వాడు మాట్లాడుతూ హఠాత్తుగా నేను శ్లోకం చెబుతుంటే వెంటనే ఓ పచ్చిబూతు వాడేసాడు. నేను ఇంకా పెట్టేశాను. వాడు కావాలని వాడు మాట్లాడుతున్నాడు, ఇంక వాడితో మాట్లాడడం అనవసరం అని పెట్టేశాను. పెట్టాక మళ్ళీ ఫోన్ చేశాడు. అది వాడి మెంటాలిటీ ఎలా ఉందో తెలియడం కోసం కొంత రికార్డ్ చేశాను. చాలా తిట్టాడు వాడు. వీడు ఎంతో ఇది చాలా ఉంది. వాడు అలా ఎందుకు దిగజారిపోయాడు? నేను అతనికి ఏం డబ్బులు ఎగ్గొట్టలే, నాకు పరిచయం లే, నేను అతన్ని తిట్టలే, పరిచయం లేదు, తిట్టలేదు, అపకారం చేయలే, డబ్బు ఎగ్గొట్టలే. కానీ అలా తిట్టగలిగే స్థితికి వాడు ఎలా దిగజారాడు? దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఒకటా బేబీ. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా గురుగారు, ఎందుకు మనకి ఇదంతా, ఎందువల్ల మన అందరి దగ్గర మాటలు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, మనం సైలెంట్ అయిపోవచ్చు అని మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే, నాకంటే నా దేశం ముఖ్యం కాబట్టి. అలా అనుకుంటే శివాజీ చక్కగా ఇంట్లో పడుకోవాలి. అలా అనుకుంటే సంభాజీ అంత భయంకరంగా చావక్కర్లేదు. గోళ్ళు పీకేశారు, చర్మం ఒలిచేశారు, జుట్టు పీకేశారు, కళ్ళు పొడిచేశారు. అయినా మతం మారడా? ఏం చెప్పాడు? చావా మై షేర్కి బచ్చా అన్నాడు. సింహంలా బతకాలి, సింహంలా చావాలి, గ్రామ సింహంలా బతకూడదు. అదైందా? మతం మారిన వాళ్ళందరూ హిందువులు పుట్టిన వాళ్ళే. ఈ దేశంలో ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక్క ముస్లిం లేడు. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్టేపోతుంటాయి అనుకుంటారేమో. కావాలంటే వాళ్ళని అడుగు, వాళ్ళ మూలం ఎక్కడుందో అడుగు. ఇక్కడదే. ఏ అరబ్ వాళ్ళు వస్తే వీళ్ళు పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకే పుట్టారు. ఏ బ్రిటిష్ వాడు వస్తే వాళ్ళు పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకే పుట్టారు. మూలం ఇదే. ఎవడో గేలం ఎత్తే మేళం తయారైపోయి అటు వెళ్ళిపోయింది అంతే. కాబట్టి మనిషి 10th నుంచి ఇంటర్కి వెళ్ళాలి, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళాలి, డిగ్రీ నుంచి ఇంకా డిగ్నిఫైడ్ కావాలి. బాగా చదివేసి కిందకి వెళ్ళిపోతే ఎందుకండి కదా? మనిషి ఎదగాలి. ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం, దేవుడి మీద కొట్టుకోవడం ఏంటండి? ఇన్ ద నేమ్ ఆఫ్ ఎందుకు కొట్టుకోవాలి? ఎందుకు కొట్టుకోండి? టిఫిన్ చేసావు ఏంటి? టిఫిన్ బుద్ధి జ్ఞానంలే కుర్రాడు ఇడ్లీ అనాలి. ఇప్పుడు నేను తిన్న టిఫిన్ డైరెక్ట్ భోజనమే, ఒక భోజనమే చేస్తాను, ఏదో పాలు తాగా. ఇప్పుడు నేను తింటానా? నువ్వేం టిఫిన్? నేనే తెలియదు. తెలియదు. అమ్మ నువ్వేం తిన్నావు? ఇడ్లీ, ఓట్స్. కొడుకు ఒక అభిలాషం, నేను పాలు తాగాను, వాడు ఓట్స్ తిన్నాడు, నువ్వు ఇడ్లీ, ఇంకోటి ఎవడో ఊతప్పం, ఇంకోటి చపాతి. ఎవరిబడి హ్యావ్ దేర్ ఓన్ కదా. నేను తిన్నావు, ఎందుకు తిన్నాను అనకూడదు కదా. అలా దేవుడు నేను రామ అంట, నువ్వు శివ అంటావు, ఆవిడ గోవింద అంటది, వాడు మహాకాల్ అంటాడు, ఇంకోళ్ళు ఏమో సుబ్రహ్మణ్య స్వామి అంటారు, అలాగే ఇంకోళ్ళు జీసస్ అంటారు, ఇంకోళ్ళు అల్లా అంటారు. మనకేం ప్రాబ్లం లేదు, లేదని మనం అందరం చెప్తాం. ఇదే మాట వాళ్ళు చెప్పాలి, అప్పుడు ప్రపంచ శాంతి వచ్చేది. నేను నమ్మిన శివుడిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు చెప్తావు కదా. నేను నమ్మిన వెంకటేశ్వర ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్తాను. అలా మైకులో చెప్తాం, మనం గుళ్ళో చెప్తాం. అలా ప్రతి చర్చిలో మసీదులో అల్లా నమ్మకపోయినా పర్వాలేదు మీ ఇష్టం, యేసు నమ్మకపోయినా పర్లేదు మీ ఇష్టం అని చెప్పేస్తే ప్రపంచాన్ని క్షణాలు వచ్చారు. ఇప్పుడు మనం మతం గురించి మాట్లాడడం బాగుంది గురుగారు. ఇప్పుడు ఎన్నో మతంలో కూడా మన భారతదేశం కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్మీలో కానీ మళ్ళీ చెప్పు.
ఇప్పుడు మనం మన ఏదో చెప్పుకున్నాం, క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ, ఈ ముగ్గురు కానీ మన దేశం కోసం పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆర్మీలో తీసుకున్నా కూడా, ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్లో కూడా అన్ని సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు మతం అంటది కదా, వాళ్ళు దేశం కోసం కష్టపడుతున్నారు కదా. అసలు మనం ఎవరిని మత దృష్టితో చూడం. మనకున్న గొప్ప లక్షణం అది. మనం ఎలా చూస్తామంటే వాళ్ళ గుణాల ద్వారా వాళ్ళని గౌరవిస్తాం. మనం అబ్దుల్ కలాం మనం శాల్యూట్ కొడతాం, తరకడు అనం మనం చాట్ కొడేస్తాడు, గొప్పగా చెప్తారు. ఎందుకని ఇది గ్రేట్ పర్సనాలిటీ. కానీ దళితం చెప్పరా, ఆయన చచ్చిపోతే 300 మంది రాలేదు. ముస్లింలు యాకూబ్ మెమన్ తీవ్రవాది, ఆయన చచ్చిపోతే 50 మంది వచ్చారు. ఎందుకంటే మనకు అబ్దుల్ కలాం అక్కర్లేదు, అబూ సలీం కావాలి, మనకు బిస్మిల్లా ఖాన్ కావాలి, మనకు బిన్ లాడెన్ కావాలి. అందుకని అబ్దుల్ కలాం లాంటి ప్రతి ముస్లిము మాకు బంధువే, బిస్మిల్లా ఖాన్ లాంటి ప్రతి ముస్లిము మాకు బంధువే. పాకిస్తాన్కి జై అనేవాడు ఆ దేశంలో ఉండాలి, ఇక్కడ ఉండిపోదు. ఇప్పుడు మొగుడు చీర తెచ్చాడు, మొగుడు చెండు తెచ్చాడు, మొగుడు పువ్వులు తెచ్చాడు, మొగుడు నగలు తెచ్చాడు. అలంకారం చేసుకుని ఎవరి కోసం వెయిట్ చేయాలంటారు? మూడు కోసం. పక్కింటోడి కోసం వెయిట్ చేస్తే దాన్ని ఏమంటారు? పోయో రూమ్ అంటారు కదండి, కదా. మరి అలాంటి దరిద్రం పనికిమాలిన పిల్లాన్ని ఈడెందుకు పోషించాలి? మరి పాకిస్తాన్ చేయగొట్టే పొరంబోగు నా కొడుకుల్ని నా దేశం ఎందుకు పోషించాలి? అవునా కదా? ఆల్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? స్టార్టింగ్లో చెప్పిన అబద్ధాన్ని ఇది చెప్పాల్సి వస్తుంది. అంటే అబద్ధం కాదు నాన్న, అమాయకత్వం. నువ్వు మంచోడు కాబట్టి అందరూ మంచోళ్ళు అనుకోవడం అది నిజం కాదు కదా. నీకు చిన్నప్పుడు మా స్కూల్లో వచ్చిన కథ అది, మరి మీకు వచ్చి ఉండదు. ఈ జనరేషను బాగా గుర్తు. ఒక పులి 5th-లోనో 6th-లోనో 7th-లోనో ఆ కథ వచ్చింది మాకు. ఓ పులి, దాని దగ్గర కడి ఉంది. దారిలో ఎవరు వెళ్ళినా సరే అది నీళ్ళల్లో ఉంది. నేను వృద్ధురాల్ని, దీన్ని బయటికి రాలేకపోతున్నాను, నన్ను బయటికి తీసుకొస్తే ఈ కడి ఇచ్చేస్తాను, నువ్వు మీ పిల్ల పాపలు బాగుండొచ్చు అని చెప్పేది. ప్రతి వాడు లోపలికి వెళ్తే ఏమవుద్ది, దాని లోపలికి వెళ్ళిపోతుంటాడు. అలాగే మా మతంలోకి వచ్చే రోగాలు తగ్గిపోతాయి, మా దేవుడిని నమ్మితే ప్రశాంతం వచ్చేది, అంతే పులి కడుపులో పడిపోతున్నారు. ఎక్కడన్నా ప్రపంచంలో హిందువులు మసీద్ మీద దాడి చేసి గుడి కట్టారా? ఎక్కడన్నా చర్చి తీసి గుడి కట్టారా? మనకి నేర్పలేదు అవి. మరి మనకో కాశీ అదే, మొన్నటిదాకా అయోధ్య అదే, మధుర అదే, రాజమండ్రి అదే. నాకెందుకది? మాకెందుకండి? మా ఇంట్లో తినేసి మా మీద ఎక్కి దూకేవాళ్ళు మాకెందుకండి? వందే మాత్రం ఎలా పాడతావు చెప్పు, ఎలా పాడతావు? నీకు ఆనందం విన్నావు కాబట్టి నేనేమంటా అంటే ఈ దేశం అన్నం వరి పండిస్తుంది. మాకు కాబట్టి అన్నం తినేవాళ్ళే ఉండాలి ఇక్కడ, గడి తినేవాళ్ళు ఉండకూడదు. ఇతర దేశానికి రహస్యాలు చేరవేసేవాడు, ఈ దేశాన్ని ఇతర దేశానికి అమ్మేద్దాం అనుకునేవాడు, ఇతర దేశానికి ప్రేమించు గౌరవిద్దాం. గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంతో? నా భాషలో అయితే ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా, అది సే పోరా, నాట్ రారా. అదేందా ట్రంప్ మొన్న ఏదో గొప్ప చేద్దాం అనుకున్నాడు. ఏం చెప్పారు మోడీ గారు? చెప్పారు కదా, సొంకం అన్నాడు. అది బెంకంతో సొంకం అయిపోతుంది అంటే అయిపోతుందండి కదా. అందుకని బలం కలిగి ఉండాలి. అంటే నేను హిందువులకి ఏం చెప్తున్నా అంటే బలం కలిగి ఉండండి. మనకు కావాల్సింది బలం, మనకు అక్కర్లేదు ఆ బలం. అందుకే నేను వాడుతున్నా నాకు గలం. మీలాంటి వాళ్ళు ప్రశ్నించడమే దీనికి ఫలం. గురువారు కొంతమంది మన భారతదేశంలో కొంతమంది పేర్లు చెప్తాను, మీరు 2 పదాలతో సమాధానం చెప్పగలరా? మోడీ, లెజెండ్. రాహుల్ గాంధీ, రెసిన్. చంద్రబాబు నాయుడు గారు, నీడ్. పవన్ కళ్యాణ్ గారు, ఫ్యూచర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నో కామెంట్స్. ఓకే గురుగారు, ఇప్పుడు మా చిత్తూరులో వచ్చి మీరు 4 రోజుల నుంచి మీరు ఈ వాగ్దానాన్ని మాకు అందరికి తెలియపరిచారు. ఇప్పుడు మీతో పాటు మా ఎమ్మెల్యే గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు శ్రీ గురజాల జగన్మోహన్ గారితో మీరు ట్రావెల్ చేశారు.
అది మీరు ట్రావెల్ చేసినప్పటి నుంచి ఆయన గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన పర్సనాలిటీ పెద్ద కదా, హృదయం కూడా పెద్దది. మామూలుగా పెద్ద పర్సనాలిటీ ఉంటే ఎవడైనా గౌరవించడానికి ఇలా అంటాడు, అతని సినిమాలో బేమానం. కానీ అంత పర్సనాలిటీ ఉండి కూడా ఆయన పొంగి దండం పెడతారు. పెద్దవాళ్ళు ఎవరు ఏమంటాం? వినయం. అందుకే రాత్రి చెప్పాను నేను సభలో, ఈజ్ ఏ సింపుల్. వీ వాంట్ సింపుల్, నాట్ సిన్ఫుల్. అదే కదా, వీ వాంట్ సింపుల్, నాట్ సిన్ఫుల్. సో అలాగా ఆయన సింపుల్గా ఉంటాడు, ప్లస్ ఏదో చేయాలని తపన కలిగి ఉంటాడు. దాని రుజువు ఏంటి? 32 ఏళ్ళుగా లేని రోడ్డు చిత్తూరుకు వచ్చిందా లేదా? అవునా? 32 ఏళ్ళుగా లేదు అంటే 32 ఏళ్ళలో 6 ఎమ్మెల్యేలు అయింటారా, 7? మరి అయిందే రోడ్డు చేయాలని తపన ఉంటేనేగా. అందుకే నేను అలా ఆ రోడ్లో ఆ రూఫ్ తీసేసి కారులో వెళ్తూ, విన్నావా పాట? అని చాలా ఇష్టం. అప్పటికప్పుడే ఇలా నాకు అలా అసుగా వస్తాయి కదా, చెత్తలేని చిత్తూరు. నేను మర్చిపోయాను, నేనే పాడాను కానీ అప్పుడు కూడా పాడేశాను. నేను గుర్తులేదండి, మళ్ళీ నేనే విని కదా, అంటే నేను రాసింది కదా, అసుగా వచ్చింది కదా, సందర్భంలో ఆ సందర్భం అట్లా వచ్చేసింది. అదే ఆయనకి ఇష్టం, అప్పుడప్పుడు వింటుంటాం, ఎనర్జీ వస్తుందని నేను కూడా చెప్పాను. సో చెత్తలేని చిత్తూరు, చిత్తశుద్ధి కలిగిన చిత్తూరు, సంథింగ్ లైక్ ఇట్లా వస్తుంది. సో విషయం ఏంటంటే ఎవరు మంచి చేస్తే మనం మంచిగానే చెప్పాలి కదా. ఏదో చేయాలనుకుంటున్నారు, ఆయన విజన్ కూడా 2047 రాసుకున్నారు కదా. సో ఈ డూయింగ్ గుడ్. అలాగే ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ సంబంధించి మన ఛానల్లోనే మేమే ఆర్గనైజ్ చేస్తున్నాం. అవునా? నేను ఇందాకే విన్నాను ఆయన మాటలో 6 crores ఎంతో దీనికి. దీనికి కాదు, అది తిరుపతిలో ఇక్కడ కాదు, మెసానిక్ స్పోర్ట్స్ సంబంధించి. మెసానిక్ అది కాదు, అది కాదు, స్పోర్ట్స్ సంబంధించి గవర్నమెంట్ మెసానిక్ గ్రౌండ్ 6 crores శాంక్షన్ చేసి. సో నేను ఏంటంటే ఎవరు మంచి చేసినా మనం మంచి చేసాం, దాన్ని మంచిగా చెప్పుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర సొమ్ము ఎవరిదైనా నాశనం అయిపోతాడు, ఇది కామన్. కరెంట్లో వేలు పెడితే ఏమవుతుంది? కామన్. కరెంట్లో వేలు పెడితే షాక్ కొడుతుంది. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే కూడా అంతే. అందుకే నేను సరదాగా చెప్తాను, వెంకీ మహా పెంకి పెట్టుకున్నాడు కల్లా పగిలింది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. అదేనా? సో కాబట్టి గురజాల జగన్మోహన్ గారు ఈ డూయింగ్ గుడ్. అది కాకుండా బ్యాషెస్ అని లేదు, గమనించావా? రాత్రి సినిమాకి వెళ్ళావా అఖండాకి? లేదు, మీ మాటలతోనే విన్నాను. నేను ఆయన మరి పక్కన కూర్చున్నాం, సినిమా చూసాం. సినిమాలో ఒక ఆయన పూనకం వచ్చింది, అంటే 1 week లేట్ కదా మూవీ, ఆయన కొంచెం కోపంగా ఉన్నాడు. మొత్తానికి సినిమా చూసిన ఎక్సైట్మెంట్తో అసలు మామూలుగా అక్కడ బీభత్సం సృష్టించాడు. నేత పడిపోయాడు అంతే జనాల మీద. పూనకం అంటారు కదా, పూనకం వచ్చేసింది, జనం మీద పడిపోయాడు. అల్లరి అనమాట. భరించాడు ఆయన, భరించాడు, అల్లనే భరించాడు. అంటే ఒక ఏమంటారు, పదవికి సంబంధించిన ఒక పొగరో గర్వమో అట్లా మూడు లేదు మనోడు. ఆ భావంతో అందరినీ కలుపుకుని వెళ్ళిపోతుంది, సింపుల్. అది కావాలి. మేము ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే మేము ప్రజల సమస్య, మా ఛానల్ వచ్చి ప్రజల సమస్య కనిపెట్టి మేము ప్రభుత్వం నుంచి తీసుకెళ్తుంటాం సార్. మేము వెళ్ళి చెప్పామంటే ఎమ్మెల్యే సార్కి వెంటనే రెస్పాండ్ అయ్యి అది ఏ ఇష్యూ ఉంది వెంటనే ఫైన్ చేస్తారు సార్. మీరు ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక్క రోడే చూస్తారు, చుట్టూ 4 దిక్కులు పనులు జరుగుతున్నాయి. స్ట్రీట్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి ఆల్మోస్ట్. నాకు తెలిసిన వరకు ఒక నేను అందుకే హోల్సేల్ ఏం చెప్పంటే యూ వాంట్ టు డూ ఏ లాట్. అదేనా? అవసరమైతే జేబులో తీసి పెట్టేస్తాడు. ఖచ్చితంగా. అవును కదా, చాలా ఏరియాలో కూడా. అందుకే నేను రాత్రి సభలో ఏం చెప్పాను చెప్పనా? ఈ జగన్ కుంది సొమ్ము, ఈ జగన్ కుంది దమ్ము, అందుకే చిత్తూరులో లేదు దుమ్ము. అది చిత్తూరు యువత గురుగారు, ఇది మేము ఆర్గనైజ్ చేస్తున్న టోర్నమెంట్ గురుగారు. మొత్తం మన సార్ అయిన రాహుల్ సురేష్ గారు ఆర్గనైజ్ చేస్తున్న టోర్నమెంట్ ఇది. చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ నెలలోనే 27 మీ చేతుల మన ఆడియన్స్కి, మన చిత్తూరు జనాభాకి, చిత్తూరు జిల్లా స్పోర్ట్స్ కార్డ్, క్రికెట్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్,
వాలీబాల్, మ్యారథాన్, చెస్, ఒక చోట భలే బాగుంది. ఎమ్మెల్యే గారి చేతి నుంచి మన సార్ గారు ఓపెన్ చేయించారు అది. వండర్ఫుల్ బాగుంది. రిజిస్ట్రేషన్ 499, ప్రైజెస్ విన్నర్స్ 15,000, రన్నర్స్ 10,000 క్రికెట్ కూడా కదా 50,000 నుంచి ₹1,00,000 పైన పెడుతున్నాం. పెడతారు. పెడతాం. వీళ్ళు ఉంది ఇక్కడ అదే గురు. 50,000 విన్నర్స్, 25,000 రన్నర్స్. ఇది 25th స్టార్ట్ అయ్యింది. ఇది రిజిస్ట్రేషన్ వెనక్కి తిప్పి చూడలేదు. స్మాష్ లిమిట్స్. వాలీబాల్ చాలా ప్రైజెస్. అవును గురుగారు. మన దీని సార్ ఏజ్ లిమిట్స్ ఏంటి ఇక్కడ? నేను No age limits. నో No ఎనీబడియా చిత్తూరు డిస్టిక్ 15 to 50. అమ్మా 15 to 50. చెస్కి అసలు లేదు. చెస్ బాగుంది. సో ఇక నేను ఇప్పుడు ఆ స్పోర్ట్స్ సంబంధించిన ఇద్దరిని పరిచయం చేశారు సార్స్. ప్రకాష్ గారు చెంగలరాయన్ గారు. జగన్ పేర్లు అడగలేదు, సార్లు వచ్చి కలిశారు. సో నేను వాళ్ళతో చెప్పాను ఇది చాలా నీడ్ సార్, ఇది నీడ్ ఆఫ్ అవర్. ఎందుకంటే నీడ్ ఆఫ్ అవర్ ఎందుకంటే రైట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ అంటే ఓ జోక్ చెప్పాను ఊరికే వాళ్ళ దగ్గర నవ్విపించేకి. ఏమిరా ఇంత లావ్ అయ్యావు, నీకు లాస్ట్ టైం చెప్పాను కదరా గేమ్స్ ఆడమన్నాను, నువ్వు ఎందుకు ఆడట్లేదు? లేదు సార్ ఆడుతున్నా సార్. ఏ గ్రౌండ్లో సార్? లేదు సార్ సెల్లో సార్. PUBG అది సో దాని చూడండి సార్. ఇక్కడ మొబైల్ ఇక్కడ ఇదే టైం పెట్టాను సార్. మొబైల్ వద్దు మైట్. వా మొబైల్లో కాదు మైదానంలో మెరు కదా. గేమ్స్ ఆడరా అంటే పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు మనిషికి ఉండవలసింది ఏంటి? సింప్లిసిటీ. పిల్లలకు ఇప్పుడు పెరిగేది ఏంటి? ఒబేసిటీ. డోంట్ అలవ్ ఇన్ చిత్తూరు సిటీ ఇది కూడా బాగుంది కదా, అర్థమైందా? సో కాబట్టి మనిషి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మైండ్ అండ్ బాడీ. నేను ఉన్నాను మెట్లు ఆనందంగా ఎక్కుతాను, ఏడాను లిఫ్ట్ లేదు అలా బాధపడను. ఎక్కితే మంచిది కదా కదా. మనం కొండ ఎక్కగలగాలి, అప్పుడు మనం బాగున్నట్టు. ఒంటికాల మీద నిలబడగలగాలి, మనం బాగున్నట్టు. అదేండి ఇలా ఫిజికల్గా బాగుండటానికి, మెంటల్గా రిఫ్రెష్ అయిపోవడానికి చాలా మంచి పని చేస్తున్నాను. కంగ్రాట్స్ టు SU8 అండ్ అవర్ చైర్మన్ రావుడి సురేష్ గారు. రావుల్ సురేష్. అలాగే దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు. ఎందుకంటే ప్రోత్సహించాలి పిల్లల్ని దీంట్లో. ఇప్పుడు మా చిన్నప్పుడు అంతెందుకు, నేను మొన్న కూడా మైసూరు దత్తపేటలో పిల్లలతో క్రికెట్ ఆడాను. మీరు గురుగారు. ఎందుకు? సరదా. నేను ఇప్పుడు కూడా నాకు ఇష్టమైంది అంటే కబడ్డీ. నాతో చెప్పాను మరి క్రికెట్ ఆడితే ఆడండి, కానీ కబడ్డీ కూడా ఆడండి. మీ సేమ్ ఏజ్ వాళ్ళు ఆడండి, పెద్ద చిన్న ఆడకూడదు. దానివల్ల ఏమవుతుంది, పెద్దోడు అయితే చిన్నోడి మీద పడిపోతాడు, ప్రమాదం. ఖచ్చితంగా సేమ్ ఏజ్ వాళ్ళే, సేమ్ ఫిజిక్ ఉన్న వాళ్ళే ఆడాలి, అప్పుడు ప్రమాదం జరగదు. కబడ్డీ ఆడితే ఏమవుతుందంటే వాడికి ఇంక అసలు గెలుపు తప్పితే ఇంకేం పట్టదు, కాన్సన్ట్రేషన్ వచ్చే తిరుగుతుంది, ఇంకో పని చేయలేడు, ఖచ్చితంగా గెలుపు మీదకి వెళ్తాడు కదా. కోత వాళ్ళతో ఆడిపించి ఇది ఆడరా అని చెప్పి కబడ్డీ ఆడేవా డిస్ట్రిక్ట్ నేను చొక్కాలు దించుకున్నాను. మా ఫ్రెండ్ పట్టుకున్నాడు సురేష్, వాడు ఇలా పట్టుకున్నాడు, వాడు పెద్ద పర్సనాలిటీ. కానీ నేను గెలవాలి కదా, నేను వెళ్ళిపోయాను, ఇది వాడికి వెళ్ళిపోయింది. ఈ పార్ట్ వాడు ఓడిపోయాడు, నేను వెళ్ళిపోయాను. సో కాబట్టి పిల్లలకి ఇప్పుడు చూడు 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఓ స్వీట్ మెమరీ నాకు ఎందుకు గుర్తుంది. సో అట్లా ఆడాలంటే కానీ సబ్జీ తిని పబ్జీ గేమ్ ఆడితే ఏమవుతుంది, ఒళ్ళో అవుతుంది. అదే వెరీ హ్యాపీ. నెక్స్ట్ యువత గురించి ఎలా చెప్తే మారుతారు, ఎలా ఉంటే బాగుంటుంది, మన రేపు భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందంటే యూత్ ఏమైనా మేజర్ రోల్ కాబట్టి వాళ్ళకి సంబంధించినవి ఏమన్నా మీ మాటలు. మంచి ప్రశ్న. ప్రాక్టికల్ ఈ పదం వాడాలి. నువ్వు ప్రాక్టికల్గా ఉంటావు.
ప్రాక్టికల్గా పిల్లలకి అంటే యూత్కి నేర్పించాలి. ఏంటి ప్రాక్టికల్? వీడు ఏదో అనుభవించేద్దాం అనుకుంటూ ఉంటాడు. ఏం కదా, ఏమిట్రా ఏం అనుభవించినా చివరికి చేరాల్సిన ప్లేస్ ఇదే అని నెలకోసారి 2 నెలలకోసారి శ్మశానాన్ని తీసుకెళ్ళాలి. అంతా భ్రాంతియేనా జీవితాన సుఖమింతేనా, ఓయో చివరికి ఇక్కడికి వచ్చేనా, వాడిలవరే సచ్చేనా. వాడికి ఈ బూడిద గురించి తెలిసిందనుకో ఇంక గాలి తావడాడు. లేకపోతే వాడు ఏమనుకుంటాడు, పొడ కొట్టుకుని చెట్టు కొట్టుకుని ట్యాక్స్ అలా నాన్న కడతాడు, యాక్స్ ఇటు కొడతాడు, ఇటు యాక్స్ కొట్టుకుని యాక్షన్లో దిగిపోతాడు. ఆడపిల్లలు కూడా ఏదో ఉంటాము అనే భ్రమలో ఉండి అబద్ధాలు నడుస్తున్నారు, మోసం చేసేస్తున్నారు, మొగుడిని డబ్బులు పెట్టి చంపేస్తున్నారు. ఎంతో మంది చనిపోయినారు. కాబట్టి ఒక మనిషి నమ్మలేని స్థితికి దిగజారిపోవడం అంటే ఇంకెక్కడ జీవిస్తాను? చాలా దురదృష్టకరం కదా. అందుకని ఆ స్థితి రాకూడదంటే బాల్యం నుంచి కరెక్ట్దారిలో అంటే ఏం లేదు, కరెక్ట్దారి అంటే ఏం లేదు, భక్తి కలిగి ఉండాలి. దైవభక్తి, దేశభక్తి, మాతృభక్తి, మాతృదేశభక్తి. మమ్మీ నీకేం తెలదా ఊరుకో, ఆడు మంచి కొడుకేనా, దొంగ పెట్టి తర్వాత నా పెట్టి వాడక అని పెట్టాలి కదా. మరి అవును కదా, డాడీ మీకేం తెలియదు ఊరుకో, ఏం తెలవకుండా నేను కనిపించారా కదా. కాబట్టి రాముడు ఎప్పుడైనా వాళ్ళ నాన్న ముందు తల ఎగరేసాడా, తల ఎత్తాడా? ఆయన ఒక మాట కోసం 14 ఏళ్ళు వనవాసం కూడా వెళ్ళిపోయారు కదా. కాబట్టి రెస్పెక్ట్ పేరెంట్స్, రెస్పెక్ట్ టీచర్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, థింక్ అబౌట్ ఫ్యూచర్, వర్క్ ఫర్ ఫ్యూచర్, బట్ డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. యదృశ్యం తన్నశ్యం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. యు ఆర్ గెస్ట్, డూ ద బెస్ట్, దట్ ఈజ్ మస్ట్ బిఫోర్ యూ బికమ్ ఏ బెస్ట్ ఆర్ రస్ట్, రిమైన్ యాజ్ ఎ డస్ట్. అర్థం కాదా? అర్థమైంది కానీ అర్థం కానట్టుంది. ఎక్కువ అయిపోయింది డోసు. నువ్వు రస్ట్గా మిగలకు, నువ్వు గెస్ట్గా ఈ భూమి మీదకి వచ్చావు. నువ్వు ఏది బెస్టో అది చేసేసి ఈ శరీరం డస్ట్లో కలిసిపోతుంది, వదిలే. కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయి అది మత్తులకు అలవాటు ఎందుకు పడిపోయి, ఎందుకు అది ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనము సరే. ఇప్పుడు నన్ను భోజనం ఇక్కడ రెడీ చేస్తాను అన్నారు. నేను ఏం పర్లేదు, నాకేం ఆకలి లేదు, నారాయణ అమ్మ దగ్గరికి వెళ్ళే తిందాం అన్నాను. ఎందుకన్నాను? మనం ఎప్పుడోసారి వెళ్తాం, మన ఇంటికాడ తినేది ఎప్పుడైనా తింటాం కదా కదా. ఆకలికి చెప్తాం ఉండు కాసేపు అంట, ఆకలికే చెప్తారంట. మరి చెప్పాలి. రాత్రి నేను పాలు తాగాను, చాలా మాట్లాడాను కాబట్టి ఓ 2 అరటిపళ్ళు తిన్నాను అంతే. ఇప్పుడు పాలు తాగాను, భోజనం చేస్తాను అంతే. రాత్రి మళ్ళీ పాలు దొరకపోవచ్చు, రోజు ఏం దొరకదు. ఏదో చిత్తూరు వాళ్ళు మంచి చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి సినిమాల్లో కూడా పాలు తెప్పించారు, మిరియాల పాలు. నేను రోజు మరి ఉపన్యాసం ఇచ్చే ముందో ఇచ్చిన తర్వాత ఆ సొంటి కాఫీ ఉంది కదా, తాడిబెల్లం పాలు తాగేసి రూమ్కి వెళ్ళేవాడు. మనసుకు చెప్పాను, నీకు రేపే కూడు, ఇవాళ తిన్నావుగా మళ్ళీ రేపే, అందుకే 2 దోశలు తినండి, ఓ పూరి తినండి అంటుంటారు. ఏం తిను, ఎందుకు తిన్నావు? దానికి చెప్పాము, నీకు రేపే ఒకసారి తిను చాలు. 1 ఎత్తిందిరే యోగి, 2 ఎత్తిందిరే భోగి, 3 ఎత్తిందిరే రోగి, 4 ఎత్తిందిరే ఎత్తుకోండి యోగి. కన్నా ಗೊತ್ತಾ? మీనింగ్ అర్థమైపోయింది చాలు, అది చాలు ఆయన. కాబట్టి పిల్లలకి తెలియాలి. నేను మన స్కూల్కి వెళ్ళాను, బీవీ రెడ్డి స్కూల్, న్యూట్రిన్ బీవీ రెడ్డి స్కూల్కి. ఆ పిల్లలు చెప్పాను, ఇక్కడ అన్నం పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎత్తలేదు. కానీ నిజమేనా? కాదుగా. అన్నం పడేస్తారు పిల్లలు, పడేయకూడదు. పడేస్తే ఏమవుతుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ ఉపన్యాసం చెప్పినా తెలియదు. వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? నా కోరిక చెప్పనా, నువ్వు నవ్వుతావు,
ఈ ఆకులు రోడ్డు మీద పడేస్తే విస్తరాకులు ఇక్కడ ఏరుకుని కుక్కలు పిల్లలు కలిపి తింటుంటారే, అలాంటి ఫోటో ప్రతి కిచెన్లో పెట్టాలి. అది నా కోరిక. ప్రతి కిచెన్లో డైనింగ్ హాల్లో పెట్టి అన్నం పడేస్తే ఇలా అడుక్కు తింటారు అని రాసి పెట్టాలి. ఖచ్చితంగా అలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది గురుగారు. మమ్మీ నీకు తెలుసు కదా నాకు ఇది నచ్చదు అంటాడు వీడు. ఊళ్ళో సత్తున్నారు అక్కడ కోట్ల మంది, వినపడిస్తావరా వాళ్ళు ఎక్కువ వేసారండి అంటాడు. నువ్వు వేసుకోకు, ముందు పెట్టినప్పుడు కనపడట్లేదు కళ్ళు తీసే, నీకు ఈ సబ్జెక్ట్ నచ్చదు కదా, నీకు పడదు, నీకు దొరదా, తీసేస్తాను. నువ్వు ఎంగిల్ చేసి అన్నీ 30 రకాలు ఉడితే అందులో 3 రకాలు కూడా తినావు. నేను ఎవడేసుకోమన్నాడు? ఇంకోటి తింటాడు కదా. పెద్ద ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? పేరు వెనకాల డిగ్రీదా, నీ ప్రవర్తన కదా. కాబట్టి అన్నం పడేయకూడదు, నేర్పించాలి పిల్లలకి. ఈ ఆయుష్ని పాడు చేసుకోకూడదు, నేర్పించాలి. ఎందుకు పాడు చేసుకోకూడదు? పొద్దున్న మీ చిత్తూరు సిఏ ఆయన వచ్చారు, కొంచెం హరీగా ఉన్నారు కానీ నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. ఏం సార్ అంటే ఏదో యాక్సిడెంట్ అయింది, కారు 9 మంది చచ్చిపోయారు. కాలం అందుకని యాక్సిడెంట్లు, హాస్పిటల్లో, ఎడుకు తినే ప్లేసెస్, అనాథాశ్రమాలు, శ్మశానం, ఇవన్నీ చూపించాలి ఎవరికి? అప్పుడు ఎదవేసలేదు. లేకపోతే వీడేమంటాడు, ఈ అమ్మాయి ఏమంటుంది, ఇవేం తెలదు, బాగా చదువుకో అంతే. వీడు బాగా చదువుకుని ఈ పిల్ల 20 వచ్చాకనో 20 లోపులోనో మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు. అమ్మని అడగకుండా నాన్న అడగకుండా అలా నిర్ణయాలు తీసుకోవచ్చా? అలా ఎందుకు తయారయ్యారు? నేను నేర్పలేదు. తప్పు, అడగకుండా తీయకూడదు, చెప్పాలి, నేర్పించాలి. ఏ పిల్లలు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? బాగా చదువుకుని ఏం చేయాలి? దేశం దోచుకోవాలా కదా. ఇప్పుడు తమిళనాడు తిరుపరకుండ్రం అంతేనా ప్లేస్, అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా దీపం వెలిగిస్తున్నారు. కానీ డిఎంకే అని పార్టీ ఉంది, అదే గొర్రె పార్టీ, నాస్తికులు అని చెప్పుకునేటువంటి పార్టీ. డిఎంకే అంటే మా మీనింగ్ తెలుసు నీకు? కానీ శివప్రసాద్ గారిని ఉద్గొండ శివప్రసాద్ గారు చెప్పారు, డిఎంకే అంటే దొంగ మొండా కొడుకుల పార్టీ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అదే ప్రూవ్ చేసుకుంటున్నారు. అక్కడ దీపం వెలిగించేది కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. తీర్పిస్తే ఇండి అని ఒక కూటమి ఉంది, ఈ గొట్టంగాల్ది. వీళ్ళందరూ ఆ జడ్జిని జడ్జిని తీసేయాలంట. తీర్పు ఇచ్చిన తీసేయాలి. అంటే హిందువులు దీపం పెట్టకూడదు హిందూ దేశంలో. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. వీళ్ళు 6 సంఖ్యను ఆపుతారు. ఇంకో పెద్ద జోక్ చెప్పండి, వక్ఫ్ బోర్డు బిల్లు అని ఒకటి వచ్చింది పార్లమెంట్లో. వక్ఫ్ అనేది సంబంధించింది ఎవరికి సంబంధించింది? ముస్లింకి సంబంధించింది. దానికి సపోర్ట్గా ఎవరు ఓట్లు వేయాలి? ముస్లింలు ఓట్లు వేయాలి. 24 మంది అంతమంది ముస్లిం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఓటు వేస్తే మనం ఏం ఫీల్ అవ్వం. కానీ ఓ 200-300 మంది ఓట్లు పడ్డదని అంటే ఎవరు? బొట్టెట్టుకున్న ఎదవలే వేసారు. ఒక భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రపంచంలో ఎక్కడ వక్ఫ్ ఉండదు, వీళ్ళు కబ్జా చేస్తే వచ్చింది. ఎక్కడ రుజువులు ఉండవు. ఈ దేశం ఎక్కడ తవ్వినా, మొన్న మధ్య మసీదు ఏదో రిపేర్ చేస్తున్నారు, రాముల వారి విగ్రహం వచ్చింది. ఇంకో చోట రిపేర్ చేస్తున్నారు, ఇంకో గణపతి విగ్రహం వచ్చింది. సో ఈ భూమి అంతా హిందువులదే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే. భీతి చెందిన వారు ముస్లింలుగా మారారు, నీతి లేని వాళ్ళు క్రైస్తవులుగా మారారు, ప్రీతి కలిగిన వాళ్ళు హిందువులుగా ఉన్నారు. సర్వే జన ఒకసారి చెప్పను, మసీదులో చర్చలు మొత్తం ప్రపంచానికి వచ్చింది. ప్రపంచానికి కావద్దా? దట్స్ ఓన్లీ పాసిబుల్ బై విత్ సనాతన ధర్మ, నాట్ విత్ అదర్ రిలీజియన్స్. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఈ బుక్ బాగా చదువు, పైకి చదవక్కర్లేదు.
ఇప్పుడే చదువుకోవడం దాన్ని పెట్టి చదువు, దాన్ని ఏమంటారు, టైం చేసుకుంటాం. ఆ పెట్టుకుని చదువు. ఎంత మంచోడంటే నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కవుడి భార్య కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, ఈ భూమి యొక్క ఈ కొన మొదలుకు నా కొన వరకు నీకు సమీపంగా ఉండెను, నీకు దూరంగా ఉండెను. నీవును నీ పితరులు ఎరిని ఇతర దేవతలను పూజించు రమ్మని నిన్ను ప్రేరేపించిన ఎడ్ల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి ఎందుకు జాలి పడకూడదు, వారిని అవశ్యముగా చంపవలను. చంపుటకు ముందుగా నీ జనులందరి కంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. గాడా గాడా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6-11. యెహోవా సైకోగాడు. ఇప్పుడు మీరు చూడు, నన్ను ఇంటర్వ్యూ అడిగారండి, ఇంటర్వ్యూలో తొక్కలేదు అన్నాను, అది చెప్పించేస్తారు. ఇప్పుడు నన్ను చెప్పించేస్తావా? కాదు కదా, టైం లేదు, వెళ్ళిపోతాం, మళ్ళీ సార్ ఇస్తాను నేను అన్నా. ఇంతమందికి ఇచ్చారు, మాకు ఎవరు ఆశ అంటారేంటి? అంటారు కదా. ఇప్పుడు ఈ నమ్మకపోతే వాళ్ళతో ఇప్పుడు నేను మీకు స్టూడియో మీరు అడిగారు, నేను మీకు ఇవ్వలే, ఇంకో స్టూడియోకి వెళ్ళాను అనుకుందాం, చెప్పించేస్తారా? ఈడది చెప్తున్నాడు, మీ స్టూడియోకి రాకుండా ఇంకో స్టూడియోకి వెళ్తే వేసేయమంటున్నాడు. అరే ఏమన్నా అసలు హ్యుమానిటీ ఉందా ఇందులో? ఇంకోటి చదువుతుంది చూడు, వాడు చెప్తున్నాడు, యెహోవా నీవు ద్వితీయోపదేశకాండం 13 చాప్టర్లో 12-16. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ పురములో ఏదో ఒక దాని యందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించడం రండని తమ పురవాసులను ప్రేరేపించిరని నీవు వినే ఎట్లా ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారింపవలను. అది నిజమైన ఎట్లా అనగా అట్టి హేయమందిని మీ మధ్యన జరిగిన ఎట్లా ఆ పురవ నివాసులను అవశ్యంగా కత్తి చేత సమరించి ఒరే గుడికి వెళ్దామరా అంటే వేసేయాలంట. మరి మనం ఊపుకుంటే వెళ్ళిపోతాంగా బెల్లి కిస్మిస్ అని, బొట్టి తీసుకొని తీసేద్దాం ఆడద కూడా. కాబట్టి మనం గౌరవిద్దాం ఎవరికి? ఇతరులకి. ఎప్పుడు? మా మతాన్ని గౌరవించాం. మీ ఊరికి మా ఊరు ఎంత? మీ ఊరికి గౌరవం. హౌ మచ్ యూ రెస్పెక్ట్ మై రామాయణ? హౌ మచ్ యూ రెస్పెక్ట్ అవర్ గీత? దట్ మచ్ ఓన్లీ వీ రెస్పెక్ట్ యువర్ బైబిల్ అండ్ ఖురాన్. హౌ మచ్ యూ రెస్పెక్ట్ అవర్ రామ్? హౌ మచ్ యూ రెస్పెక్ట్ అవర్ శివ? దట్ మచ్ ఓన్లీ వీ రెస్పెక్ట్ యువర్ అల్లా అండ్ జీసస్. నువ్వు బాగా ఈ ఇంటర్వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాలయ్య డైలాగ్ ఏంటి? బాలయ్య డైలాగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. రాధమణ డైలాగ్ ఏంటి? ఆల్ ఆర్ నాట్ సేమ్. అదేందా? ఇప్పుడు పెళ్ళికి కన్యాశుల్కం అని ఇది వరకు ఇచ్చేవారు తెలుసా? ఏం అడగచ్చు పెళ్లి కూతురు తండ్రి? ఏం అడగచ్చు? భోజనం, డబ్బులు, బంగారం, పూర్వకాలం గుర్రాలు, వజ్రాలు అడిగేవారు. వీడి పేరు డేవిడ్. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నా సొంత కారు సుమా, విత్ రెఫరెన్స్ సుమా. అదేందా? విత్ రెఫరెన్స్. ఈ దరిద్రం మనకు వద్దని చెప్పడానికి, ఇది ప్రమాదం అని చెప్పడానికి, ఇది భగవద్గీత భాగవతం సమానం కాదని చెప్పడానికి, అది పరిశుద్ధం ఇది అశుద్ధం అని చెప్పడానికి ఇది రుజువులు. అదేందా? వీడి దగ్గరికి వెళ్ళి సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆడేమడగచ్చు? బంగారం వజ్రాలు అడగ. ఆడేమడిగి తెలుసా? నువ్వేమో చదవవు సురేష్, నువ్వే చదువు, నాకు చిన్న ఒక్క తప్పదు. ఆ కింద ఆ ఫోటో కింద ఎవడొద్దు ఆనవాళ్ళు ఏమో కూడా చచ్చిపోతారు. ఆ మధ్యలో చూడు, ఆ ఫోటో మధ్యలో పైన చదువు. డేవిడ్ ఫిలిస్టీయుల మీదుగా ఫిలిష్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారిని పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చాను. సౌలు అనేవాడు ఒక అమ్మాయి తండ్రి. వాడిని వీడు అడిగాడు, కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే వాడు ఏమడిగాడంటే 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చాను. 200 మంది చంపేసి ఆ ఉచ్చపోసుకునే దాని ముందు ఉండేటువంటి తోలు మొక్కలు చేసి ఆ 200 మొక్కలు తెచ్చి అడిగిచ్చాడు.
అంటే ఆడు బజ్జీలు వేసుకుంటాడో ఏం వేసుకుంటాడో వేరే కథ. అసలు ఈ దరిద్రం మాకెందుకుంది, అది పాయింట్ ఇక్కడ. ఏం నేర్చుకోవాలి మేము? ఈ డేవిడ్ గారు రాజు, వీడు సాయంత్రం పూట మేడ మీద చూస్తుంటే వీడి దగ్గర పనిచేసే యూరియా అని ఒకడు ఉన్నాడు. వాడు భార్య పేరు బెతెప్ష. అది స్నానం చేస్తుంది. వీడు రాజు. రాజు మీన్స్ సపోజ్ టు బి లైక్ ఏ ఫాదర్. వీడు స్నానం చేస్తుంటే దాన్ని తెమ్మని చెప్పాడు డేవిడ్ గారు. నీకు ఎక్కడ డేవిడ్ కనబట్టి వాడు కోవిడ్తో సమానం, గుర్తుపెట్టుకో. వీడు ఆ అమ్మాయిని తెమ్మని చెప్పాడు, సైనికుడు భార్య. తెచ్చిన తర్వాత ఆ అమ్మాయితో కలిశాడు. సో ఆకు పిల్లోడు పుట్టాడు. వీడు ఎక్కడో యుద్ధంలో ఉన్నాడు. వీడు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. ఆడు వచ్చాడు. వచ్చి, సార్ నేను బాగా టైర్డ్ అయిపోయాను సార్, ఇంట్లో ఇక్కడే పడుకుంటాను సార్ మీ దగ్గరే అన్నాడు. పాప చాలా ఇష్టం ఈ డేవిడ్ గారు అంటే. కానీ వాడికి తెలుసు కదా వీడంతా నక్కని. అంటే వీడు అన్నా, నో నువ్వు ఇక్కడ పడుకోకూడదు, నువ్వు అటువైపు యుద్ధానికి వెళ్ళాలి అని ఇంకో చోట యుద్ధాన్ని పంపించాడు. ఎక్కడ వీడు వీక్గా ఉన్నాడో అక్కడ పంపించాడు. అది నేర్చాడు. వీడికి అడ్డం దొరికిపోయింది. ఇప్పుడు పాపం చేసినాడు ఎవడు? నువ్వు చెప్పు, ఓ మనిషి కదా, డేవిడ్ గారేనా? ఇప్పుడు గాడ్ అనేవాడు సపోర్ట్గా ఉండొచ్చు, ఆడికి దూరం ఉండాలి, సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆడ పిల్లోడు పుట్టాడు, ఆడ తప్పేమైనా ఉందా? అవునా? ఈ యెహోవాడు ఆ పిల్లని ఇచ్చాడు. ఎవరిని వేసాడు మామూలుగా? ఇప్పుడు అటువంటి దరిద్రపు వంశం, దావీదు వంశం నందు జన్మించిన ఎవిడెన్స్ లేని యేసు. నువ్వు ఎప్పుడు పుట్టావు? 2002 డేట్ సెప్టెంబర్ 14 కదా, నీకు డేట్ ఉంది, దానికి ఎవిడెన్స్ ఉంది. ఆయన అడుగు చెప్తారు. డిసెంబర్ 25 ఏది? ఎవరు పుట్టారు? ఏది పండగ ఎవరిదే? పుట్టినరోజు ఎవరిదే? ఎందుకు జరుపుకోవాలి? మనకి అవసరమే ఉంది, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు పిల్లలకి శాంతా క్లాజ్ వేయిస్తుంటారు బుర్ర తక్కువ వేదవాళ్ళు. వాళ్ళు వేయించవచ్చు, తప్పేళ్ళు. వాళ్ళే గొర్రెలు అవి, లెట్ దెమ్ రిమైన్ గొర్రెలు. నీకేం పని? మన స్కూళ్ళల్లో శాంతా క్లాజ్ ఆడేవాడు బైబిల్లో లేదు. అది ఎవిడెన్స్. డిసెంబర్ 25 బైబిల్లో లేదు, శాంతా క్లాజు బైబిల్లో లేదు, కిస్మిస్ చెట్టు బైబిల్లో లేదు, అసలు బైబిల్కి ఎవిడెన్స్ లేదు. అక్కడ చర్చలు అమ్మేస్తున్నారు. మన స్కూల్లో శ్రీరామనవమి రాముడు వేషాలు ఇస్తున్నారా? కృష్ణ వేషాలు ఇస్తున్నారా? ప్రతి మతం వాళ్ళతోనూ లేదే. మనం ఏదో అకేషన్ పెడతాం, ఎవరికైనా నచ్చితే తల్లిదండ్రులు చేస్తారు. నువ్వు ఎవడయా? నేను చెప్పేది వేరే మతం పిల్లలు అలా వేయదు కదా. ఏంటి ఏ విషయం? కృష్ణుడు వేషం వేస్తారు, రాముడు వేషం వేశారు. నేను చూశా. నేను అనేది ఇక్కడ మన తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్ వచ్చే వేషం వేయాలి. రాముడు వేషం వేస్తే నాన్నని అమ్మని గౌరవించాలి, ప్రజలు బాగా పరిపాలించాలి, ఇన్స్పిరేషన్ వస్తుంది. కృష్ణుడు వేషం వేస్తే తన పల్లెని తన వాళ్ళని కాపాడుకోవాలి, కొండ ఎత్తైనా ఓ ఇన్స్పిరేషన్ వస్తుంది. శాంతాక్లాజ్ ఇన్స్పిరేషన్ ఏముంది? ఏం నేర్చుకోవాలి మనం? ఓ శివాజీ వేషం అయ్యి పౌరుషం వస్తుంది. అది ఎవిడెన్స్ ఉన్న పనులు చేయాలి, ఎథిక్స్ నేర్పే పనులు చేయాలి. అర్థమైందా? క్యాచ్ మై పాయింట్? అది కావాలి. కాబట్టి మన దేశం కేకే మహమ్మద్ పేరు ఎవరైనా ఆర్కియాలజిస్ట్, ఆయన చెప్పారు ఇంటర్వ్యూల్లో స్పష్టంగా, ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉన్న సైడ్లో ఉంటుంది. ఎవరు చెప్పారు ఈ మాట? కేకే మహమ్మద్. పాకిస్తాన్లో సెక్యులరిజం ఉంటుందా? బంగ్లాదేశ్లో సెక్యులరిజం ఉంటుందా? అందుకే చెప్పాడు బాలయ్య, బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకే ఆర్ఎండి చెప్పాడు, ఆల్ ఆర్ నాట్ సేమ్. మన ఇక్కడేమో మసీద్ రిపేరు, ట్యాక్సులు డబ్బులు ఇచ్చాయి. చర్చ్ రిపేరు, ట్యాక్సులు డబ్బులు ఇచ్చాయి. అక్కడ గుళ్ళో ఉత్సవాలు పోతారు. మన రామాలయం ఇప్పుడు చికెన్ సెంటర్ పాకిస్తాన్లో. అందుకని ప్రపంచం బాగుండాలంటే ఏ దేశం బాగుండాలి? మరి భారతదేశం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి. దేవాలయాలు బాగుండాలంటే నువ్వు వెళ్ళి రావాలి.
నువ్వు వెళ్ళాలంటే చదివి సావాలి. ఏం చదవాలి? భగవద్గీత, భాగవతం, రామాయణం. ఇందాక ఏదో చెప్పాను, ఎవిడెన్స్ లేదు అది ఇది అన్నాం. అన్నమయ్య ఈ భూమి మీద పుట్టాడు, ఈ రాజ్యంలో పుట్టాడు, ఎవిడెన్స్ ఉందా లేదా? ఎన్ని పాటలు రాశాడు? 32,000 సంకీర్తనం. రుజువు ఇంకా రాగిరేకులు ఉన్నాయి. ఒక మనిషి అంత మేధస్సు ఎలా వచ్చింది? భగవంతుడు ఇవ్వకపోతే. అవునా? ప్రపంచంలో ఎక్కడైనా భారతదేశం ఎవరి మీదకైనా దాడికి వెళ్ళిందా? మరి మన మీద దాడి చేయడం ఎవరన్నా ఉన్నాడా? దోచుకునే ఎవరన్నా ఉన్నాడా? మరి వీళ్ళు మనకు ఉపన్యాసాలు చెప్పచ్చా? ఎప్పుడైతే పీస్ రిలీజియన్ అవుద్ది? ఇన్ని మాటలు ఎందుకు? 10 మంది గొప్ప తల్లుల పేర్లు చెప్పమంటే మనం ఎన్ని చెప్పచ్చు? ఓ డొక్కా సీతమ్మ, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఓ సీతామాత, ఒక లోపముద్ర, ఓ అనసూయ, ఇంకా ఎందరెందరో బోల్డ్ మంది పేరు చెప్పగలం. అవునా? నువ్వు అడుగు, ఎప్పుడు నువ్వు క్రిస్టియన్ పిలిచి 10 మంది గొప్ప ఆడవాళ్ళ గురించి చెప్పను, ఓ ముస్లిం పిలిచి 10 మంది గొప్ప ఆడవాళ్ళ గురించి చెప్పను వాళ్ళ మతంలో. చూద్దాం, అవుద్దా? అవుద్దా? అమ్మలేకపోతే నువ్వు ఉన్నావా? అందుకే మనం ఏం నేర్పుతాం? మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మ దేవతతో సమానం, గోమాత, భూమాత, నీళ్లు గంగమ్మ, అన్నం అన్నపూర్ణ, డబ్బులు లక్ష్మీదేవి, పుస్తకం ఇలా ప్రతి దాంట్లో అమ్మని చూసే మేమెక్కడా? అమ్మలో కూడా ఏదో చూసే నువ్వెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ మొత్తం ఇంటర్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇది అసలు విషయం. భారత్ మాతాకి జై. భరత్ అను నేను, టైటిల్ మార్చాలి, భరత్తో నేను. ఇది ఇంకేనా? రే కార్ రెడీయా? కుప్పంగా మిస్ అయిపోయాడు. ఫన్నే ఫన్. భరత్ మంచోడు. వెరీ గుడ్. ఏం కదా బాడీ ఓకే. నువ్వు నన్ను మాట్లాడే వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడించకూడదు. ఇంకా ఒకే ప్రశ్న మొత్తం ఎంటర్ అయిపోద్ది. అలా కాకుండా సార్ ఇట్స్ ఓకే సార్, నైస్, 1 more క్వశ్చన్ అని కొంచెం, అంటే మరీ మొదటిగానే అడ్డం పడకూడదు. అవును నా అంటుడు ఎక్కి దూకేస్తాడు. ఏం పర్లేదు, నేను సలహా చెప్తున్నాను. ఏం పర్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ హెసిటేషన్. ఐఎమ్ నాట్ హెసిటేట్. అలా హెసిటేట్ చేసిన వాళ్ళు వేరు. అలా ఏం లేదు, చాలా బాగుంది. పోస్టర్ దగ్గర బుద్ధి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇటే అందరూ వచ్చారు. నేసం వచ్చేస్తున్నారా? ఎవరెవరు గబగబా రావాలి స్వామి. అన్ని సజ్జన కోపం ఆల్ క్లియర్. వస్తే 1 అవర్ వేలూరు. ఆల్ క్లియర్ వస్తే 1 అవర్ వేలూరు. వెళ్ళిపోవాలి, వెళ్ళాలి, తినాలి, తిరుపతి వెళ్ళాలి, పళ్ళు భోజనం చేయించుకోవాలి, మళ్ళీ రేపు సర్దుకోవాలి, రేపు మళ్ళీ రైలు ఎక్కాలి. అందరు రైట్ వస్తారు అందరూ. భారత్ మాతాకి దానా ఇది చెప్పా. లారెన్స్ ఎవరు? రానా? మాకే అభ్యంతరం లేదు. మనంతా మనుషులం, మనమంతా తెలుగు వాళ్ళం, మనమంతా భారతీయులం. అదైందా? నాకు వాడు వేరే మతం, వీడు వేరే మతం, వీడు వేరే కులం నాకేం లేవు. నాకు మనుషులు కావాలి. అబ్దుల్ కలాం మొక్కుతాం, ఎందుకని ఆయన గుణాలు ఉన్నాయి కాబట్టి అంతే. వాడు సుబ్రహ్మణ్యం అనేది తొక్కుతాం, ఎదవేయలేదు అంతే. మనకు కావాలి మంచోళ్ళు అంతే. భారత్ మాతాకి నన్ను బయలుదేరా. ఏం పేరు? సాయి కృష్ణ.
జై శ్రీరామ్ నాన్న, పదవా?